అంత గట్టి కొట్టాలంటావా? బండి వితౌట్ హ్యాండిల్ చూడండి, మన హ్యాండిల్. ఇప్పుడు తర్వాత కొత్త హ్యాండిల్ పెట్టిన తర్వాత ఎట్లుంటుందో చూద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎక్స్ప్లోర్ టామ్ జెర్రీ. సో మీరు పోయిన వ్లాగ్లో చూసినారు కదా, మన బండి అయితే సర్వీసింగ్కి ఇచ్చినాం. మనకి అరౌండ్ 23,000 చేంజ్ అయితే వచ్చింది మనకి సర్వీస్ కాస్ట్. అట్లనే మీకు పోయినసారి చెప్పిన నేను పోయిన వ్లాగ్లో, అది ఏంటంటే కొంచెం మాడిఫికేషన్ చేసేది ఉంది బండి. టైర్ ఒకటి, హ్యాండిల్ ఒకటి అని చెప్పిన కదా. ఇప్పుడైతే మనం జస్ట్ హ్యాండిల్ చేంజ్ చేస్తున్నాం మన కంఫర్ట్ కోసం. అంటే మనం డ్యూక్ హ్యాండిల్ వేస్తున్నాం, పట్టుకోవడానికి ఆ సిట్టింగ్ పొజిషన్ కానీ పట్టుకునే పొజిషన్ కానీ కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి అది తీసుకున్నాం అనమాట. నేను ఇంకా తేజ ఉన్నాడు, ఆ తేజ నేను ఇద్దరం కలిసి, వాడే తేజ ఇప్పటి నుంచి మన వ్లాగ్లలో కూడా కనిపిస్తుంటాడు. వాడు కూడా మనతో పాటు ఇంకా ట్రావెలింగ్ కూడా చేస్తూ ఉంటాడు. అజయ్ అయితే ఇప్పుడు లేడు, అజయ్ కూడా వస్తాడు. అజయ్ గారు కొంచెం వర్క్ ఉండి బయటకు వెళ్ళాను అనమాట, వాడు వచ్చి జాయిన్ అవుతాడు. అప్పటి వరకు అయితే నేనే స్టార్ట్ చేసిన, అంటే కొంచెం మనకి వర్క్ ఉంది కదా, ఆ వర్క్ ఫినిష్ చేద్దామని. ఎందుకు మళ్ళీ డిలే చేయడం, ఆల్రెడీ మనకి టైర్ కూడా చేంజ్ చేయాలి, అది మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా టైర్ కోసం. ఫస్ట్ అయితే మనం హ్యాండిల్ అవి అయితే చేంజ్ చేద్దాం. ఏమంటావు తేజ, చేంజ్ చేద్దామా? సో గైస్, ఇప్పుడు మనకి దానికి ఫిట్ చేయడానికి ఏమేమి వస్తువులు కావాలో అన్నీ తెచ్చుకున్నాం అనమాట. సో ఎక్కడ పడితే అక్కడ దొరకవు, మనకు తెలిసిన షాప్ ఉండే అక్కడ అయితే మనకి డిస్కౌంట్ త్రూ దొరుకుతాయి అనమాట. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఎవరికైనా కావాలంటే కింద నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తా, లేకపోతే శివార్దన్కి ఇస్తా, వాళ్ళకి వెళ్ళి డిఎం చేయండి, లేకపోతే నాకన్నా చేయండి, మేము మీకు ఆ ప్రోడక్ట్స్ పంపిస్తాం అనమాట. సో ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చినామో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చలో, ఇది వచ్చేసి మనకి డ్యూక్ 250 హ్యాండిల్ అనమాట. బ్లాక్ కలర్లో ఉంటుంది. డ్యూక్ 250కి 390కి సూటబుల్ అయ్యే హ్యాండిల్ ఇది. ఇంకా మనం దీనికోసం ఇట్లాంటి నెంబర్ ప్లేట్ కూడా తీసుకొచ్చినాం అనమాట. సో ఇది ఎక్కడ ఆన్లైన్లో తప్ప ఎక్కడ దొరకదు, మనం బయట తీసుకొచ్చినాం అనమాట. అట్లాంటి కాంటాక్ట్ ఉంది మన దగ్గర. సో ఇంకా ఇట్లాంటి యూనివర్సల్ కిట్, ఇదొకటి హ్యాండిల్, ఇవి రైజర్స్, ఇంకా దానికి వచ్చి సంబంధించిన 4 బోల్ట్లు అనమాట, 4 6 ఇచ్చిండు. సో ఇప్పుడు దీన్ని ఫిట్టింగ్ చేసే ప్రాసెస్ నేను చూపిస్తా. చలో, అన్నీ ఉంటాయి దీంట్లో సామాన్లు. మనం వస్తాము ఇక్కడ అన్ని వర్క్ చేసుకుంటాం, వెళ్ళిపోతాం. మనకి ఏమన్నా కావాలంటే ఇక్కడి నుంచే తీసుకుంటాం అన్ని. అంటే ఏమన్నా చేసేవిగో ఇట్లాంటి రిపేర్ చేసేవి, ఇలాంటివి ఏమన్నా సామాన్లు కావాలంటే మనదే మెకానిక్ షాప్, మన మెకానిక్ తేజ. ఆల్రెడీ మనం ఇగో ఒక సైడ్ హ్యాండిల్ అయితే ఇచ్చేసినాం. ఇప్పుడు ఇంకా లెఫ్ట్ సైడ్ హ్యాండిల్. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ హోల్స్ చేసి పెడతారు అనమాట. సో అట్లా చేయొద్దు. యూనివర్సల్ ఆ హోల్స్ చేయకుండా మనకి యూనివర్సల్ కిట్ అని చూపెట్టినాం కదా, అది యూజ్ చేస్తే మనకి హోల్స్ పెట్టే అవసరం ఉండదు అనమాట. ఇది ఓన్లీ ఫర్ ఎన్ఎస్ అనే కాదు, పల్సర్ 220కి, RS 200కి, NS 200కి, N160కి అన్నిటికీ వస్తుంది అనమాట. అందుకే యూనివర్సల్ కిట్ అని పేరు వచ్చింది, ఏ బండికైనా వస్తుంది. ఇట్లా మారుస్తుంటే బాధ అనిపిస్తుంది కానీ ఇంకా తప్పదు కదా, చేయాలి, మార్పియాలి అనుకున్నప్పుడు. ఇటు సైడ్దే బెండ్ ఉంది, అయ్యో కనిపిస్తుంది కదా. ఇప్పుడు కొత్త హ్యాండిల్ వేసిన తర్వాత బండి ఎట్లుంటుందో ఏమో. బాధ అన్నాడు కదా, బాధ అంటుంది కదా, ఇప్పుడు ఉంటుంది చూడండి అసలైన బాధ. ఓనర్ బండిని కొడితే ఎట్లుంటుంది ఇప్పుడు. బండి వితౌట్ హ్యాండిల్ చూడండి, మన హ్యాండిల్ వితౌట్ హ్యాండిల్. ఇప్పుడు తర్వాత కొత్త హ్యాండిల్ పెట్టిన తర్వాత ఎట్లుంటుందో చూద్దాం. ఇగో ఓపెన్ చేస్తున్నా చూడండి. యూనివర్సల్ టైల్ 46. అది ఏమవుతుందంటే అది చాలా పెద్దగా ఉంది టైల్ అనమాట, అందుకే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది, మంచిగా ఉంటుంది కదా, లుకింగ్లో కూడా కనిపించడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాం. మీకు కావాలంటే చెప్పండి, ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్. ఓకేనా? చాలా ఇష్టంతో కొన్నా బండి నేను. ఇది నా 10th అయిపోయినట్టునే కొన్నా నేను. మా స్కూల్ గ్యాంగ్లో ఫస్ట్ బండి కొన్నది వీడియో అనమాట. తర్వాత దుర్గా అనేటోడు వాడు,
తర్వాత నేను కొన్నా. ఇప్పుడు నా బండి షోరూమ్లో ఉందన్నమాట, మొత్తం రిస్టోరేషన్ చేపిస్తున్నా. అది వచ్చిన తర్వాత ఇంకా ట్రిప్ ఉందన్నమాట ఒకటి, చెప్తాం అప్పుడే. అది నెక్స్ట్ చూసుకుందాం. ఫస్ట్ హ్యాండిల్ అయితే వేసేద్దాం. ఫస్ట్ మనకైతే ఫిక్స్ అంటే మనకి తమ్నేల్కి అయితే ఫోటో లేదు. ఇప్పుడు తమ్నేల్కి ఒక ఫోటో తీయాలి ఫస్ట్. వచ్చిండు అన్న వచ్చిండు. అదో తెలుసా సార్ నా సాయిబాబు అన్న వచ్చిండు. Hello, how are you? My name is Ajay. I'm back. సెట్లో తేజాడు ఏం చేస్తున్నాడు చూద్దాం. ఏదో కటింగ్ చేస్తుండవు సీరియస్గా. మనకి ఇప్పుడు ఇంకా ఏమైందిరా, ఏం తక్కువ వచ్చినాయి? ఎల్లింకి బోల్డ్ కరెక్ట్ ఫిట్టింగ్ రాలేదండి, అది తీసుకురావాలి. ఇప్పుడు అవి రాలేవు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పోయి మళ్ళీ ఇప్పుడు ఆ బోల్డ్లు తీసుకురావాలి. చూడండి వేడికి ఎట్లా అయిపోయినాము, మొత్తం చెమటలు చెమటలు, ఏం అర్థమవుతలేదు. థమ్స్అప్ వేసుకొని తాగుతున్నాం. అయినా చాలా వేడిగా ఉంది. టెంపరేచర్ ఆల్మోస్ట్ ఎంత 35 ఉంది. ఇప్పటికీ 3వ షాప్ తిరగడం, ఇంతవరకు అయితే దొరకలేదు. ట్రై చేస్తున్నాం, లోపలికి చదువుతున్నాడు తేజ ఆడైతే, కానీ అయితే దొరకలేదు. చూడాలి ఇంకా ఈరోజు ఎట్లా అన్నది కావాలి. ఏమైనా సెట్ అవుతుందా ఏమన్నా? వస్తుందా అది? అదైతే ఒకటి చూద్దాం. లేకపోతే రాచారం. స్కూల్ అయితే అయింది, చూద్దాం ఇప్పుడు పడుతుందో లేదో. అది తీసుకో, నట్టు ఓపెన్ చేయి ఫస్ట్. ఏ నట్టు? నీకు ఇందాక నేను చూపించింది ఏది? ఏముంది దేనికి? దానికి కొట్టాలి. అటు కాకుండా ఇటు పెట్టాల్సిన హోలు వీడు ఏం చేసిన తేజాడు ఇటు పెట్టాలని చెప్పిండు. స్క్రూ డ్రైవర్ తీసుకో. స్క్రూ డ్రైవర్ ఏడుందిరా? అది కొత్త హ్యాండిల్ పెట్టినా. రేపేనా? రేపు ఇదొకటి మర్చిపోయినా, కరెక్ట్ అప్పుడే ఆయన వెళ్తున్న టైంలోనే గుర్తొచ్చింది. ఇది ఫిట్ అయితే చేసినాం. దీనికి మళ్ళా నెంబర్ ప్లేట్ పెట్టాలి. మళ్ళా అదొకటి ఉంది, అది రేపు చూసుకుందాం. మళ్ళీ ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది, అంటే ఇందాక డ్రిల్ మిషన్ చేసినప్పుడు ఇక్కడ గ్యాప్ కొంచెం హోల్ కొంచెం దగ్గరికి వచ్చింది అనమాట. మళ్ళీ రేపు కొంచెం ఇటు జరిపి కొంచెం దగ్గరికి వేయాలి. హ్యాండిల్ వేస్తే మాత్రం ఇగో ఇట్లుంది, మస్తు అనిపిస్తుంది. వాడిని ఎందుకు తిడుతున్నారు అట్లా అజ్జాన్ని? అసలు నువ్వు అరే ఏం పని చేసింది చెప్పురా? వాడు ఫోన్ లోపలికి పోయి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకో అంటేనే పెట్టుకోనికి అయితే లేదు. ఇంటికి మంచిగా ఉంది, మంచిగా కనిపిస్తుంది. హైట్గా అనిపిస్తుంది, మంచిగా ఉంది కదా. రేపు ఇంకా నెంబర్ ప్లేట్ కూడా వేయాలి. రేపు నెంబర్ ప్లేట్ వేసేసి ఆ హ్యాండిల్ కొంచెం సెట్ చేసేస్తే సెట్ అయిపోతాయి. ఒకసారి ఒక ట్రయల్ వేసి అయితే వస్తాం. ట్రయల్ వేసి వస్తే ఎట్లుందో చూసుకోవాలి కదా.